హలో, వెల్కమ్ బ్యాక్ టు మేరీగా కిచెన్. ఏమండి, ఈరోజైతే మనం పొన్నగంటి కూరని, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొన్నగంటి కూరని మనం పప్పులో వేసి అయితే ఎలా చేసుకోవాలి చెప్తాను మీకు. పొన్నగంటి కూర, ఇదిగోండి పొన్నగంటి కూరని తీసుకొని చక్కగా కడుక్కొని ఇలా అయితే నేను చిన్న చిన్న ముక్కలు కొట్టేసి పెట్టుకున్నానండి. పప్పుని తీసుకున్నాను, ఒక అరకప్పు పప్పు అండి, ఎక్కువ పప్పు అయితే వేయట్లేదు. ఒక అరకప్పు పప్పు తీసుకొని దాన్ని బాగా ఒక 2 సార్లు కడిగేసేసి ఉడకపెడతానండి. నేను కుక్కర్లో అయితే అసలు ఏది చేయనండి, ఇలాగే బయట అన్నం తప్పించి ప్రతి ఒక్కటి కూడా ఏదైనా నేను బయట ఉంటాను, మటను అన్నం తప్పించి. ఇదిగోండి ఈ విధంగా పప్పు అయితే మనకు ఉంటుంది. పొన్నగంటి దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా పప్పుని ఆల్రెడీ ఉడికిపోయిందండి. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయని కోసి యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయని యాడ్ చేసిన తర్వాత చూసారు కదా, మీకు ఉల్లిపాయను అయితే నేను యాడ్ చేశాను. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి ఉడకనిద్దామండి. పప్పుని ఉడికిన తర్వాత ఈ పొనగంటి కూరని అయితే దాంట్లో పెట్టుకుందాం మనం. పొనగంటి కూర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయండి. పొనగంటి కూర అనేది ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా సరే కూడా ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుందండి. పొనగంటి కూర అంటే పోయిన చూపుని తెచ్చిపెట్టే కూర అని కూడా అర్థం. ఇది బోన్స్కి చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుందండి. పొన్నగంటి కూర తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తగ్గాలి అనుకున్న వారు ఎక్కువగా తినండి. దీనికైతే విత్తనాలు అయితే ఉండవండి. ఈ పొనగంటి కొరకు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటాయి. కాండం ద్వారా అభివృద్ధి చెందుతుంది. దీంట్లో బీటా కెరటిన్ ఉంటుందండి. పొనగంటి కూర మీరు ఎవరైనా డైటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే తప్పనిసరిగా తీసుకోండి. డెఫినెట్గా అయితే మీరు తగ్గుతారండి. ఇలా పొనగంటి కూర పెట్టిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేయించినవి, ఒక స్పూను కారం వేసుకోండి. ధనియాల పొడి వచ్చేసి పావు వేసుకోండి. పావు వేసుకుంటే హోటల్లో పప్పు ఎలా ఉంటుందండి? మీరు హోటల్లో పప్పు తినే ఉంటారు కదా, అంతకంటే మజాగా ఉంటుందండి పప్పు. ఎప్పుడైనా సరే ఒక పావు స్పూన్ ధనియాల పొడి, పావు స్పూను జీలకర్ర పొడి వేయించింది అయితే తప్పకుండా వేసుకోండి. పప్పులో సూపర్గా హోటల్ టేస్ట్ అయితే వస్తుంది. టమాటో అయితే 2 టమాటాలు తీసుకోండి, వాటిని కూడా చాప్ చేసి అయితే వస్తానండి. నేను చింతపండుని చిన్న పించ్ ఆఫ్ తీసుకొని ఇలా పిండి ఉట్టి రసం అయితే పోస్తున్నానండి. ఎందుకంటే నోటికి తగులుతూ ఉంటుంది చింతపండు ఎక్కువగా, అందువల్ల. ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది. దాంట్లో అయితే సాల్ట్ వేసుకొని మెరుపుకున్నామండి. దాన్ని పెట్టి మెరుపుకున్నాము పప్పు గుత్తి పెట్టి. దీనికి రోగ నిరోధక శక్తి అయితే ఎక్కువగా ఉంటుందండి. ఇది డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. ఈ ఆకుకూరలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయండి. ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తహీనత ఉన్నవాళ్ళు తప్పకుండా అయితే వాడండి. షుగర్ ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా ఎక్కువ తీసుకోండి, చాలా మంచిది వాళ్ళకి. మన స్కిన్కి అయితే చాలా రేడియంట్గా ఉంటుందండి. ఇది ఒక 48 డేస్ మీరు కంటిన్యూగా తిన్నట్లయితే మీ శరీరాన్ని మీరు ఒకసారి చూసుకోండి, ఎంత బాగుంటుందో మీ శరీరం, ఎంత రేడియంట్గా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. దీంట్లో యాంటీ క్యాన్సర్ కణాలు కూడా ఉంటాయండి. ఈ ఆకుకూరలో విటమిన్ ఏ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయండి. చర్మాన్ని మాత్రం మెరుగుపరుస్తుందండి. ఇది చాలా అందంగా చేస్తుంది. కంటికైతే మాత్రం డెఫినెట్గా చాలా మంచిదండి. అసలు మీరైతే మాత్రం తప్పకుండా అయితే ఈ పొనగంటి కూరని అయితే తీసుకోండి. ఈ విధంగా అయితే మనం మెరుపుకోండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొనగంటి కూర తెలిసిన తర్వాత మీరు తినకుండా ఎలా ఉంటారండి? ఇది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇద్దరికి ఎన్నో 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 బెనిఫిట్స్ ఉన్నాయండి. అది మీకు చెప్పాలంటే వేరే మీకు వీడియో తీసుకోవాల్సిందే, వీడియోలో చెప్పాల్సిందే అండి. ఇప్పుడైతే కుదరదు. ఇదిగోండి, ఇప్పుడైతే మనం ఇలా మెదుపుకున్న తర్వాత కొంచెం తాలింపు అయితే పెట్టుకుందామండి. చింతపాలు తీసుకొని దాంట్లో అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఎండుమిర్చి వేసుకోండి, మినపప్పు పావు స్పూను, జీలకర్ర పావు స్పూను, ఆవాలు వేసుకోండి. ఆవాలు చిట్టపట్ట అన్నమండి. ఆవాలు చిట్టపట్ట అంటేనే మీకు తాలింపు బాగుంటుంది, పప్పు చాలా బాగుంటుంది. ఇలా చిట్టపట్ట అన్నమండి. తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోండి. ఒక వెల్లుల్లిపాయలు కొట్టేసి వేయండి. ఆ వెల్లుల్లిపాయ కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కాబట్టి మీరు అది వేసుకోండి. కరివేపాకు కూడా గుప్పుడు అయితే వేసేసేయండి. మొత్తం అయితే ఇలా వేయించుకొని మీ పప్పులో అయితే యాడ్ చేసుకోండి. ఇవ్వండి, ఇలా సూపర్గా ఉండే పొనగంటి కూర మీకు ఎప్పుడు దొరుకుతుందండి. దానికి సీజన్ అంటే ఏముండదు. అది ఎక్కువ దొరుకుతుంది, తక్కువ రేటుగా ఉంటుందండి. కానీ ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. తక్కువ రేటు ఉంటుంది, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అందరూ పొనగంటి కూర అంటే ఏం తింటాంలే అనుకుంటారు. కానీ దాంట్లో ఆరోగ్య ప్రయోజనానికి మీకు చెప్పాను కదా, ఇంకా డబల్ ఉన్నాయి మీకు చెప్పాలంటే. నేను మనకైతే వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి అలా చెప్పాలి అనుకుంటే మీకు ఒక వీడియో నేను స్పెషల్గా చేయాల్సిందేనండి. తప్పకుండా అయితే చేస్తాను మీకు. ఇదిగోండి, ఈ విధంగా అయితే కరివేపాకు ఇవన్నీ కూడా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత పప్పులో అయితే కలుపుకోండి. అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు పప్పు. ఆరోగ్యమైన పప్పు మీరు వారానికి మాత్రం డెఫినెట్గా 3 టైమ్స్ తీసుకోండి. మీ శరీరము, మీ కళ్ళు, ఇంకా నేను చెప్పినవన్నీ ఎన్నో మీ బాడీకి అయితే అందుతాయండి.
ఇప్పుడైతే తాలింపుని పప్పులో అయితే యాడ్ చేసుకుందాం మనం. పప్పులో అయితే మనం వేయించిన తాలింపుని అయితే యాడ్ చేసేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా ఆరోగ్యంగా ఉంది కదా. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు పొనగంటి కూరని అయితే వాడుకోండి. ఈ విధంగా ఈజీగా చేసుకోండి, పప్పు తక్కువ వేసి తీసుకోండి. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే మీరు ఈ పొనగంటి కూరని ఇలా పప్పులో వేసి చేసుకొని తినండి. మీరు తినండి, మీ పిల్లలకి పెట్టండి, మీ ఇంటి వారికి అందరికీ పెట్టండి. మీ పెద్దవాళ్ళకి, మీ చిన్నవాళ్ళకి, ఎవరికైనా ఇది చాలా మంచిదండి. మీ ఇంట్లో ఉన్న జెంట్స్కి, లేడీస్కి, అందరికి కూడా. ఇప్పుడు చూసారు కదా, పప్పు అయితే అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి.